కన్న తల్లి చూడవురా మన తిరిగింది లోకము కొడుకు తోడ భగవంతుడు పెట్టి బిడ్డ సంతాన బలం ఇచ్చినప్పుడు అబ్బాబా కొడుకు తోడ నాకొక్క బిడ్డ కొడుకు పేరు బల్లాని మహారాజు బిడ్డ పేరు బాలా ఇంద్రావతి నడలే తల్లికొక్క బిడ్డరా కృష్ణశీల నగరం రాజు కృష్ణశీల మానవ కృష్ణశీల మానవ వారి కన్న తల్లి బాల కృష్ణ నీలదేవి వాళ్ళిద్దరు భార్య భర్తలు వెనక పుణ్య దంపతులు ఆట ఇద్దరు భార్య భర్తలు నడిచిన నల్లోకము తల్లి వెనక కృష్ణ నీలదేవి ఒక కొడుకున కలది ఒక బిడ్డనే కలది అయ్యో కొడుకు వల్లనే మన కొడుకు భాగ్యవతి కలియులో ఇళ్లలో ఉండంగా కొడుకు వెనకనే కలియుతోడి కళ్యాణం చేసింది కొడుకు బల్లాని మారదు కొడుకు ఆడవిల్ల బాల భాగ్యవతి అమ్మలాడ వీరానికి చూడు అయ్యయ్యో నాకు ఒక బిడ్డ రేపు రేపటి కల వెనక నా బిడ్డను కాకి నమ్ముతలేదు గద్దకు నమ్ముతలేదు అయ్యయ్యో రేపు రేపటి కల వెనక నా బిడ్డను ఎట్లా రావాలనుకోని కంటి రేపకి ఎంత ప్రమాదమో గంత ప్రమాదంగా ఆనాడు మా బిడ్డ మనిషిలో నీళ్లు పోసుకొని వరపలుగా లెక్క దాదుకొని ఏడంత్రాల మాలు కట్టి మాల మీద నా బిడ్డ ఇంద్రవతి దేవిని మాల మీద ఇంద్రవతి దేవి మాల మీద ఇంద్రవతి ఉండని మనకు బల్లాని మన కొడుకు భాగ్యవతి ఇంటికాడ ఉండని వీళ్ళు సుఖోపాయంగా ఉండరా వీళ్ళ కథ ఇట్లా ఉండని వీళ్ళ కథ ఇట్లా ఉండగా ఇక్కడ దగ్గర వెనకన పైన మన మీద అది ముచ్చంపు నగరం కాదు కదా ముచ్చంపు నగరం రాదు ముచ్చంపు రాదు భార్య ఆడవిల్ల బాల ముచ్చాల గండి ఇద్దరు అయ్య రాజులు ఒక కొడుకును కనుకున్నాక పుట్టుగత్తల చింగయ్య ప్రాణంగా ఆనాడు ఆగుళ్ళ మంత్రి వీరశివుడు భార్య వీరలక్ష్మీదేవి బాబా వీరశీల భార్య వీరలక్ష్మీదేవి ఆనాడుగా బలాల బిడ్డను వేనాడికి నా కొడుకు ఇంద్రశీల మహారాజును వాళ్ళ సేదలు పెట్టి అయ్యో కొడుకు రేపటికల్లా మా ప్రాణం పోతుందిరా రేపటికల్లా నా కొడుకు అవ్వైన మీరే అయ్యైన మీరే అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ నా కొడుకు బయలు అని మంత్రి వీరశీలను చేతులు పెట్టి భార్య భర్తలు వాళ్ళు ఓ దేవుడా భార్య భర్తలు వాళ్ళు ఓ దేవుడా మంత్రి చేతులు పెట్టి భార్య భర్తల ప్రారంభం రేపటి కల్లా నా కొడుకు వారికి రాకుండా దాదుకోండి అయ్యా అది రాకుండా దాదుకోండి ఇక నా కొడుకు బయలు అన్నడం బలం లేదు ఒక ఏళ్ళ బలం లేదు అయ్యయ్యో ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అబలాలు వేరనికైనా ఏమంటారా అబ్బయ్య లేకున్నా మేనాది బలగం అన్న ఉండాలట నాకు మేనాది బలగం లేదని ఆనాడు మంత్రి వీరశీల చేతులు పెట్టి వీరలక్ష్మీదేవి చేతులు పెట్టిన భార్య భర్త అయ్యా రాధము చంపు రాదు తల్లి ముంచాల గన్నే కమలారా బైరమాని ఓనాయిరా భార్య భర్తలు వాళ్ళు కమలారా భార్య భర్తలు దానం వేరప్పుడు దానం రాదు వీరనుకర మంత్రి వీరశీలుడు మంత్రి వీరలక్ష్మీదేవి మంత్రి వీరశీలుడు మంత్రి వీరలక్ష్మి ఇప్పటికప్పటి కన్న బ్రహ్మల కంటే సాధుకున్న బ్రహ్మలు బహుపెద్ద ఉన్నారు రేపటికల్లా అవ్వలేని కొడుకు అయ్యలేని కొడుకు అని ఆ పిల్లగాడు ఇంద్రసేన మాలని వెనకిన కింద దించకుండా మన నడకుండా ఊళ్ళో ఉన్న మంది వెనకిన వంతులు పెట్టుకొని సాదుకుంటాను ఎందుకంటే అబ్బాబా వాళ్ళ అవ్వయ్య ఉన్నప్పుడు కూలి వెనకాల చేయించారు కథ అయ్యయ్య గానాడు ఒక మాట ఏమనుకున్నాడు వీరనకైనా ఆనాడు మంత్రి వీరశీలుడు వీరలక్ష్మీదేవి
అయ్యో ఇళ్ళ వెనకన కొడుకు పైన మాసేలు పెట్టింది కాబట్టి మంత్రి వీరసేనుడు ఏమి చేసిండు వెనకన వాళ్ళ కొడుకు అది నాదా మన కొడుకు వాళ్ళు ఆదుకుందాము. అబ్బాబా ఒకవేళ మన పిల్లగాళ్ళు పుట్టిన మాట కొంటే మన పిల్లగాళ్ళ మీద ప్రేమ ఉంటది కానీ వెనకన పరాయి పిల్లల మీద ప్రేమ ఉండదయ్యా అనుకోని భార్య భర్తలు పిల్లగాళ్ళ మీద ప్రేమ లేకుండా పొద్దున్న దాకానేమో ఆలుమగలు తెల్లం దాకానేమో అన్నయ్యళ్ళల్లో అన్నాడు ఆ పిల్లగాడు ఇంద్రశీల మన ఎంత వై అంత వై 12 ఏళ్ళ పిల్లగాడు భర్త వయసోడు ఆ పిల్లగాడిని వేసుకొని పెంచి పెద్ద తెలియకల్లోని వేసిన వాళ్ళం కావాలా అని వాళ్ళు ఆనాడు కలియలు ఇళ్ళలు ఏడాది 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లగాడిని పట్టుకొని మంత్రి వీరలక్ష్మీదేవి ఇంటికాడ ఉన్నప్పుడు రారాజు వెనక మంత్రి వీరసేన మరణం అబ్బా వాళ్ళు ఊసిరే సింహాసనం మీద రాజ్యం ఇళ్ళ మాటకుంటే నాకు వచ్చే దొరకనే ఉన్నది వచ్చే పేరు తిరగమే ఉన్నది. ఇప్పటికప్పటికన్నారు అక్కల మంటలు పడ్డగానే మాణిక్యం కడ మాణిక్యానికి ఉంటుంది మసిక పొంత కడ మసిక పొంతకే ఉంటది అనుకోని ఆనాడు వెనక బాబా మంత్రి వీరసేనుడు బంగారు తులవారం మీద బంగారు సింహాసనం మీద కిరీటం పెట్టిండు రాజు వెనకడు ముచ్చంప రాజు పాపోసులు పెట్టిండు కచ్చిన మీద పక్కపొడి నమ్మకుడు చేసుకొని రాజ్యం వెళ్తాడు. ఏమో బాయిగడిన సీన కడివిన చెరువు కడివిన గొడ్డు కడివిన గోద కడివిన ఆకడాలి కిండితో పడతాడు వెనకన మొత్తం తర్వకట్ట చేసి ఇంటికి వచ్చే వరకు చేసిన పని మరిపించేది ఏంటి లాలన్న రాడా రాజుగా చిరు బంధు పెట్టిండే కారణం మంత్రి వీరసేనుడు ధనాదంలో ఇళ్ళ వేడి వెళ్ళిపోదనాని హరినందాన ఓ దైవరాజా బాణం మీద కానికెళ్ళి మంత్రి వీరసేనునే రాజంటారు ఊళ్ళో ఉన్నమంది మంత్రి వీరసేనుడు ఊళ్ళకెళ్ళి వద్దాడు అబ్బా రాజు బాణం మీద పరమలేదు మంత్రి వీరసేనుడు ఎంత బుద్ధివంతుడు బహుబుద్ధివంతుడని ఇప్పటికప్పటికన్నారు అక్కడ కుల మధ్య పేద విన్న కుప్పంత ఒకటి జాతి నీచుడు వెంచిన మొత్తం ఒకటి పసుల మందిని వేరే బాలని ఒకటి అన్నారమ్మా. Rama కూర్చున్న పెద్దలార వీడల తల్లి వీరు లక్ష్మి అనుకున్నందుకైనా ఇప్పటికప్పటికి భర్తను మించిన భాగ్యం లేదు పురుషుని మించిన పుణ్యం లేదు వందనం ఎక్కిన నలకన్నా కట్టెలు మోసిన కావుడు ఏమేలన్నారమ్మా తోటి ఉతకాల చేతని వాళ్ళు పట్టుకొని భర్త బయటికి వెళ్ళిపోయి పాద పూజ చేస్తానన్నదమ్మా సంపద బతకాలు
పోరగాళ్ళు ఇట్లా చెప్తారని ఎవరు సాపులు ఎత్తలేరు పరుగులు ఎత్తలేరు మా దుమ్ము మాకే రేపు సాప ఎంపుతేనే పైసలు ఎత్తాడు గొల్లోళ్ళు నీళ్ళు పోతానా నువ్వు అడుగుతానా అరే తగడిచ్చిన కలుగుతాం కలిసి రాకపోతే నాన్న వచ్చిపోతే కదా 3 గంటల వరకు తీసుకోవాలి అది జీతం ఉన్నది కాబట్టి చెప్పిన పని చేయాలంటే రాజు నన్ను ఉంచుకోలేదు రాజీర్కానికి మరి గట్ట వాళ్ళ ప్రాణమైన కాడికి వెళ్ళి పిల్లగాడు ఇంద్రశీల మన ఇంత ఎంత చూడు 5 పిల్లగాడు చేసినాము బామా మరి ఆనాడు వాళ్ళ ప్రాణమేనుడు పిల్లగాని మా చేత పెట్టినాడు ఒకవేళ మాకు పిల్లగాళ్ళు అయితే వినడానికి ఈ పిల్లగాని మీద ప్రేమ ఉండదని వాళ్ళు భార్య భర్తలు వెనక తెల్లదాకనేమో అన్నయ్య నన్ను పొద్దున్నాకనేమో ఆలు మొగలు లెక్క కలిసి ఉన్నారు మరి ఆ పిల్లగాడి శీలమారనుడి బహు బుద్ధిమంతుని వేసుకొని తెలియకల్లోనే రేపు రేపటికల్లా మన పానమీర మా అబ్బాయి వేరా అయ్యో మంత్రి వీరసుడు వీళ్ళు వచ్చింది మమ్మల్ని ఆదుకుని ఒక పేరుంటది ఇప్పటికప్పటికల్లా వగ్గలాలి ఏ మనిషికైనా ప్రాణానికన్నా పరువే గొప్పది అన్నారమ్మా అయ్యయ్య మనిషి పరువే వెనక పానం ఉండేందుకు లేకెందుకు అనుకోని రారాజు వెనకన కానాడు మంత్రి వీరసేనుడు బామా ఈ పిల్లగాన్ని 5 ఏళ్ళ పిల్లగాని వేసుకున్నది పిల్లగాని తీసుకుపోయి ఎదిగడ్డెంపులు దాన్ని తీసుకోవాలి బల్లలు వేస్తే వాళ్ళ నాయన ముచ్చంపు రాజకంటే వెనకల పిల్లగాని గొప్పని చేద్దాం వాళ్ళ నాన్న ఏ విధంగా రాజ్యం వేలిండో వాళ్ళ నాన్న ఏ విధంగా దేశం వేలిండో ఈ పిల్లగాన్ని బల్లలు వేసి వెనకల బహుబుద్ధి వంతుని ఎత్తే రేపటి కల్లా పేరు పెద్ద కత్తది దాపు దండి కత్తది బామ కొడు కడుపుండి అన్న నిలబెట్టుకుని బల్లలు తోలిరా మనడు వారిలో ముచ్చంపు రాజుని ఇక్కడ భార్యతో మాట్లాడి నాడు మంత్రి వీరసేనుడు కచ్చిరకాడు వెళ్ళి పోనీ కానీ ఇంటికాడ ఆడు వీళ్ళ ముచ్చారుగా పిల్లగాని తీసుకుపోయి బల్లలు చేంజ్ చేస్తాను అని
ఎప్పటికప్పటిగా కన్న బ్రహ్మల కన్నా చదువుకున్న బ్రహ్మలే గొప్ప అన్నాడు. చిన్న నాటలు జాకుడు ఇంద్ర సేన రాజులు ఎడమ చేత కొడతలేదు ఇంగ్లాండ్ మాటలించకపోయానా కొడుకు ఇంద్ర సేన రాజాని కొడుకు పడిపోయిన అన్నదిన పెట్టిన భర్త పెట్టిన ప్రకారం బల్లలు వేసేస్తానన్నదమ్మా. మమ్మీ నువ్వు ఎందుకు ఎత్తుతావు? అదనా మూడు మాటలు వదిలిపెట్టాలి. అమ్మాయి ఎందుకు పిలిచినావు అనాలి. ఎందుకంటే ఇంతేంటి 5 ఏళ్ళ కొడుకు కాబట్టి కడుపు అన్నదినే పెట్టి బల్లలో జీవితని పిలిచిన నాన్న. బల్ల ఎత్తుంటే మంచిగా ఉంటుంది. ఇల్లు లెక్కనే ఉంటుంది. బడి కూడా ఇల్లు లెక్కనే ఉంటాయా? అవును. అయ్యో బల్లి అంత దోస్తులు ఉంటారా? ఉంటారు. ఒకరు కోడితే కోడితే దోస్తులు గారు నాన్న. కొన్ని రోజులు గడతానే దోస్తులు అవుతారు. అంత బర్రు ఉంటాయి. ఒక్కరోజే నాటి అయిపోతే అంత శోభ అవుతారా? బల్లి అంత బర్రు ఉంటాయి. ఉన్నాయి నాన్న. బడి నీట్గా ఉంటది. ఇప్పుడు వెనకడ వాళ్ళు కాదు. ఇప్పుడు పోవాలి. బల్లి ఏముంటది? పంతులే ఉంటాడు. అందులో అంతా కడతాయి కదా. గురువు ఉంటాడు. గుర్రాలు అంటాయి. ఉపాధ్యాయుడు ఉంటాడు. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? చదువు చెప్తాడు. నౌకరు వచ్చినాక పెళ్లి నాకు పెళ్లి చేసినాక పిల్లలు పుడుతుంది. వాళ్ళని పెంచాలి. వాళ్ళని పెంచినాక వాళ్ళ పెద్ద చేయాలి. వాళ్ళ పెద్ద చేసినాక వాళ్ళ చదివించినాక వాళ్ళకి పెళ్లి వాళ్ళ పెళ్లి చేసినాక నీ ముసలోనైనాక చచ్చిపోదు. చచ్చటానికి చదివేందుకే ఇక చచ్చిపోతే చదవకుంటుకుంటారా? అరే ఇక చచ్చిపోయడానికి చదివేందుకే మహారాజు చదువు నేర్చుకోవాలి. తర్వాత మార్చుకోవాలి. నేర్చుకుని విలువ పెంచుకోవాలన్నా. చదువుకోకుంటే ఇప్పుడు అటుగా బర్రకడి పోతే ఏం లాభం ఉంటది? చదువుకున్నాం అనుకో ఇట్లాంటి తిప్పలు ఉండదు. కొద్దిగా జాబ్ వేసుకోవచ్చు. పోతే ఇంటికాడ తినిపి అనుకోవచ్చు. ఈ జాబ్ కానీ ఒక్క జాబ్ కాదు కానీ రారా కూడా కానీ కొడుకును వెంబడి పెట్టుకున్నది కాదనావో. కొడుకు ఇంద్రసేన రాజా ఇంద్రసేన నా కొడుక బ్యాగు అంటే మాట్లాడుకుంటావా? అట్లా కాదు నాన్న. ఇట్లా పట్టుకోవాలి బ్యాగును. ఆగే దీనికి కింద రిక్కలేవా? చిన్న పొరగాలు చెప్పింది. మందు కొడకాలి కల్లా ఎక్కువ పప్పున ఆహారానికి తీసిన బంధువులు బడి అన్నాడు. నేను పట్టుకుంటే తిరగలేకపోతే నేను పట్టుకుంటే ఇంటి కానీ తొత్తులే తొత్తుగా నీకు అయితే వస్తాయి. నేను ఎక్కువ నువ్వే మళ్ళీ వేడిగా చిన్ని అయ్యా దండం అయ్యా. కానీ అమ్మా ఏ మంచివమ్మా సార్లకెక్కింది. సారు మంచి ఉండొచ్చు మీద వాళ్ళేనా? సీసీ కెమెరాలు ఉన్నాయి. అట్లాగా సార్ సార్కు కొంచెం ఆగిపోతాను. అట్లాగా దండం పెడతాను కదా. అపార్థం చేసుకోకు. అయ్యా అద్దుని పంచు. నువ్వు ఎట్లా అపార్థం చేసుకుంటే ఎట్లా? ఇగో నేను నీకు వంగితాండం పెడతాను. మా కొడుకు తెలియదు కాబట్టి వాడు అటు వంగితాండం పెట్టిండు. ఇటు దొబ్బు తెచ్చింది పాలు పట్టు కాసుకున్నాడు ఎందుకురా? నిజానికి వచ్చేస్తా
మంచిగా బర్రెలు ఏం లేదు. అయితే బ్యాగ్ ఇంటికాడ బ్యాగ్ తాడు కట్టి బర్రె ఆట ఆడుకునేది. మీది ఏ ఊరు ఉన్నదమ్మా మాయమ్మ ఏ పల్లె ఉన్నదమ్మా మాయమ్మ 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 ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మనగోలుండేది మందరాల పేరు మనగోలుండేది మందరాల పేరు మనగోలుండేది మందరాల పేరు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మనగోలుండేది మందరాల పేరు మనగోలుండేది మందరాల పేరు మనగోలుండేది మందరాల పేరు రాజమే కడులలే నా బిడ్డ దేశమే కడులలే నా బిడ్డ రాజమే కడులలే నా బిడ్డ దేశమే కడులలే నా బిడ్డ ఊరు పేరు చెప్పమా మాయమ్మ పల్లె పేరు చెప్పమా మాయమ్మ ఊరు పేరు చెప్పమా మాయమ్మ పల్లె పేరు చెప్పమా మాయమ్మ ఊరు పేరు చెప్పరా నా పల్లె పేరు చెప్పరా ఊరు పేరు చెప్పరా నా పల్లె పేరు చెప్పరా ముచ్చంపల గ్రామ మాదల ఉన్నది నా భర్త ఉన్నాడు వీరసేనుడయ్య నా పేరు ఉన్నది వీరలక్ష్మీదేవి నా పేరు ఉన్నది వీరలక్ష్మీదేవి నా పేరు ఉన్నది వీరలక్ష్మీదేవి అయ్యా నాది ఇదే ఊరయ్యా. ఓ ఈ ఊరేనా అవునయ్యా. అయ్యో నీ భర్త రాజ్యం వెళ్తాడు కదా అవునయ్యా అది పోటీ చేసేది రాజు. ఈ అబ్బాయి ఎవరు మా అవ్వ కొడుకును అమ్మ కొడుకు అంటే అదే కొడుకుంటారా ఏమో మా అయ్యకేరక అట్లా వద్దు నా అట్లా మోటు మాటలు మాట్లాడని చెప్పిన కానీ అమ్మ ఈ అబ్బాయి నీ కొడుక మొత్తం ఆనాడు ఆ తల్లి వీరలక్ష్మీదేవి అనుకున్నది. అయ్యా ఈ కొడుకు నా కొడుకు కాదు, వీరసేన రాడు ఆ ముచ్చంపు రాదు ముచ్చాలగానే కన్న కొడుకు అంటే నా కొడుకు ఈ మాటని బాధపడతాడు కావచ్చే. చిన్ననాటి నుంచి ఇంత కొడుకుని చేసుకుని ఒకవేళ నేను ఆ మాట అన్నందుకు నా కొడుకు మనసు బాధపడి వాడు ఏడితే ఏదైనా గతి చేసుకున్న సాధించి సట్టుబండలు కావా అని ఆనాడు మనసుల మాట మా దాచుకొని నాలుగే మీద ముచ్చట చెప్తాను. అయ్యా నువ్వు ఎవరికి చెప్పనంటే ఒక మాట చెప్తా. ఏం చెప్తున్నా నాకే అవసరం గవర్నమెంట్ జీతం ఇస్తుంది నేను పేరు రాసుకున్నా అవును చెప్తాకంటే తెలియగలడు అయితే తెలియగల లేకపోతే గంగలగలడు కాళ్ళు ఎప్పుడో తెలియకాలే సార్ కాదు నాన్న, తెలివి కల్లోడు నాకే చెప్పాడు అసలు చెప్పండి ఇంట్లో ఏదో అట్లా కొత్తగాని అయ్యా ఈ కొడుకు నా కొడుకు కాదు, మరి రాజ్యమే అది ముచ్చంపు రాదు ముచ్చాల కన్నా కన్న కొడుకు. ఈ కొడుకు పుట్టినాక 3 నెలలకు అభయరాల పానం పోతే వాళ్ళు తీసి నా చేతిలో పెడితే మాకు అంటే నీ కడుపు వంట కదా వండలేదు అయ్యా. ఎందుకంటే మా కడుపు కూడా వండేది ఉండే. ఎందుకు అంటే రేపటికల్లా మేము పిల్లల మీద ఆశపడితే ఈ కొడుకు బాధపడతాడని, మాకు పిల్లలు పుడితే మా పిల్లల ప్రేమ ఉంటుంది ఈ కొడుకు ప్రేమ చచ్చిపోతుందని పిల్లలన్న మాటకే దూరం ఉన్నదయ్యా. ఈ ఎంత చక్కని తల్లిదే అరే పర్వాలి ఏది బిడ్డ పిల్లగాడు ఇందులో శీల మారాదు అంటే వాళ్ళ నాయన ముచ్చం రాదు మా తల్లి ముచ్చాలు కానీ వాళ్ళ భార్య భద్రులు కదా పుణ్య దంపతులమ్మా. అయ్యయ్య భార్య భద్రులు పుణ్య దంపతులు వెనకన ఊరాన ఊరు మందికి అందరి నల్లల్ని బండలాంటి వాడు మా బాబా వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లగాడు ఒక్కడే వనరాని ముచ్చము పిల్లగాడు ఇందులో శీల మారాదు కొడుక ఇందులో శీల రాజా నువ్వు తెలివికల్లోని కావాలి, నువ్వు పేరుకు రావాలి. ఎట్టి రావాలని పల్లల్లా బాలుడమ్మా అంటే అంటే 5 పిల్లలు 5 ఓడి 6 అంటే 7 ఏళ్ళు 8 12 పిల్లలు పట్ట వయసు ఓడి కాబట్టి బల్లెల్ల బాలుడా పిల్లగాడు ఇందులో శీలమర రాజ్యం కూడా ఈ సంగతి ఇక్కడ ఉండని మరి అవ్వయ్య తోటి కలిసిమెలిసి అక్కడ పిల్లగాడు అక్కడ ఉండని వాళ్ళ కథ అట్టున్నదా. మరి ఇక్కడ కృష్ణశీల నగురముల రాదు కృష్ణశీల మారాదు కృష్ణశీల మారదు వారి కృష్ణనీల దేవి. అయ్యో నా కొడుకు బల్లాని మరి నా బిడ్డ ఇంద్రావతి కొడుకు బల్లాని రాదు పెళ్లి చేసిన కొడుకు భాగ్యవతి ఉండగలడు ఆ బిడ్డ ఇంద్రావతికి 7 తులాల మాల కట్టిను. నాడు అవ్వయ్య రాజును
ఆడపిల్లలంటే అల్ల కళ్ళ తల్లి తార బిడ్డల మీద దయగల్ల తల్లి నాకొక్క బిడ్డ రేపటి కల్లా నాకు అన్నదమ్ముల బలగం లేదు అక్క ఏళ్ళ బలగం లేదు అవ్వలాలి ఏ బిడ్డలకైనా అయ్యయ్యో అవ్వయ్య లేకున్నా మేనాది బలగం అన్న ఉండాలి మేనాది బలగం ఉంటే గా రాజానా అవ్వ లేకున్నా అయ్య లేకున్నా గా రాజన్నకు మేర మామలు ఉన్నారు ఓ మామలారా నేను అవ్వ చంపుకోరా చెన్నే బావో అయ్య చంపుకోరా చెన్నే బావా 4 రోజుల పాటు తల దాసుకుందామన్నా నా బిడ్డకు అంత దిక్కు లేకబాయా నా బిడ్డ ఇందురవ్వ రేపటికల్లా నా బిడ్డ పేరుకు రావాల కీర్తి రావాలి నా కొడుకు బల్లాని మారాదు నా కొడుకు తిన్న దంగని ధనం సంపాదించుకున్నా నా బిడ్డ తిన్న దంగని ధనం సంపాదించుకున్నా నేను ఇక్కడ మురిసిపోతాడు వీళ్ళకి కన్నదానికి ఇష్టశీల రాదు ఈయన కథ ఇట్టున్నదా వీళ్ళ కథ ఇక్కడ ఉండని ముచ్చమనవరాల పిల్లగాడు ఇంద్రశీల మారాదు ఆ ఊళ్ళున్న వాళ్ళు అందరూ ఏమనుకుంటాండ్రు అరే తమ్ముడా అరే చిన్నోడా అరే పెద్దోడా ఇదారా ఇప్పుడు ఊరన్నప్పుడు ఊరు కాపే కట్టబోయి కాపే సుఖబోయి కాపులు లేని ఊరు కాపులు లేని పడు నాయకులు లేని తండ నవాబు లేని చెండ ఊరన్నప్పుడు ఒక సర్పంచ్ అని ఉండాలి ఊరుకు ఉప సర్పంచ్ అని ఉండాలి ఒక గూడెం ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఉండాలి అంతేనా కాదా ఇవాళ ఎవరో వాళ్ళే పెత్తనం అవుతుంది మన రాజు ముచ్చంపు రాజు వెనకైనా ఉన్నప్పుడు ఆయన మాట మాట్లాడితే పాలు వంగినట్టుండే కదా ఆయన పానమేన కాడికి వెళ్ళి రాజ్యంగా మంత్రి వీరసేన ఎవరింటాను ఇవాళ రేపు ఆయవానోడు మాట్లాడితే 10 మంది అరే సరే సరే అంటారు మాట్లాడి అనుకో ఏంటంటారు అందుకనే మనం ఏం చేయాలి వాళ్ళ నాయన ప్రాణమేన గాని వాళ్ళ కొడుకు ఇంప్రెస్ చేయాలి మారదు మనం రాజ్యం వెళ్ళి ఉపాయం చేయాలరా ఎందుకు వెళ్ళరా పులి కడుపులో పులి ఎప్పుడు పిల్లి పుట్టది మరి నీ కడుపులో పులి పుట్టది ఆరా ఏమో వాడు పులి అవుతాడో అయితే కానీ ఒక మాట మనం ఏం చేయాలంటే ఇగో ఆ ఇంద్రశీల మన దగ్గర పోయి రాజ్యం వేళ ఉపాయం చేయాలరా పోదాం అందరికి అందరం నేను అచ్చినట్టు రా ఎందుకు పని తీరుతుంది కారా పోతే మీరే మా కోరే బాబు దగ్గర అమలు పని చేస్తానా పేరుకే మోగాలి పెత్తనా తాడుదాందేరా ఆడవాడ ఎందుకు బతానవరా ఎందుకు పెద్దానికి పెద్దాను పిల్లలకి ఇస్తారు అరే పిల్ల మాట ఇల్లే పేరు కట్టాడు పిల్ల మాట ఇల్లే అనుకో సరుకులు పెడతాం కారం పొన్ను వస్తాం లాటరు కడ కూర్చుని పెడతాం దొబ్బుడితే సరుకుడు గిన్నె అక్కడికి రావాలి సరుకుడు తినాలి దుబాయ్తో వెళ్ళి అటువంటి రావాలి అదే పిల్ల మాట ఇల్లాలి ఆయన కొడుకుడు కొనుకొస్తే ఆమ్లెట్ ఇస్తే రామోడు రాత్రి అని బదిలాడుతుంది అన్నాడు అది దేవత అనుకోవాలి నీ వైపు నీకెరుక నీ ఎవరైనా సంగతి నీకెరుక నాకెరుకుంటుందా ఇప్పుడు ఆమె తీసుకొని వస్తామారా ఎక్కడ మొదలడిపోతుంది ఏదో పోతాను ఆ భార్యగా తీసుకొస్తాను గురిసవేడి కత్తమ్మా మా గురిసవేడి కత్తమ్మా ఏంటి అరే మీ వాడు వచ్చినాక మాట ముచ్చటో వాటితో మాట్లాడేది ఏంది ఉన్నావా ఉన్నా ఉండపోతే నాతిరేటన్నా పోతానా ఉల్లిగడ్డ ఇట్లా మీక పోతానా గడ్డ వీనే ఉంది కానీ పిల్లిగాడు వేస్తే ఎల్లిగాడు వేస్తారు నేనే తినేది మోహన్ నా మూవేనువా అది అలగానాలు వచ్చింది ఎందుకో ఈ సాగులు ఇట్లా కావచ్చు అలా సాగులు ఇరుకం పోర్రా వాడా ఓ నిన్న సీరే మొన్న సీరే బాత్రూమ్ కూడా అట్లే బూజు పడుతుందా పడుతుందా తీసుకుపోయి పిడకరా పోసర్లకు పోయి అంటే నువ్వు ఎన్నుకుంటలేవా బిడ్డ నేను విన్నా కొడక అదే అంటే నువ్వు సాగులు లేరా వంట వాళ్ళు డబ్బులు ఇస్తాను వాళ్ళకి పైసలు ఇస్తాను కాబట్టి వాళ్ళు వెనుకొస్తారు ఏంది
ఓ అరే అరే వాళ్ళు కావచ్చు గామలో ఇట్లా కావచ్చు అయ్యో, ఎందుకు బిడ్డ? వాళ్ళ గామలు ఇరుకం బోర్రా వాడా ఓ మావాడు ఉన్నప్పుడు మంచిగా కమ్మడి కళ్ళ వచ్చింది ఏది మీ ఊరు ఉన్నప్పుడు అంటే కమ్మడే తాగుతాడా కమ్మడిలే ఆ. ఇక మావాడు మొన్న ఆనకొండ వేండు ఆనకొండ కాదు హన్మకొండ గదే హనుమకొండకి వేయండు ఓ మావాడు వేన తొవ్వ చూసిండు మంచిగా పెద్ద బాటిల్ థమ్స్ కళ్ళు తెచ్చిండు అయ్యా బాటిల్ థమ్సా బాటిల్ కళ్ళు తెచ్చిండు ఆ కళ్ళు అయినా ముక్కాడ పెట్టుకుంటే పుల్లరుడ్డు నీకాళ్ళు పాడబడు కదరా పుల్లరుడ్డు ఇక ఆ కళ్ళు అయినా వానుకోతే ఏమత్తది వీగోతే ఏమత్తది ఉంచుకున్నాడు ఎవర్రా జీతగాడు అనుకోతే ఏమత్తది అని ఆ కళ్ళైనా వేసుకొని ఇంపు చేసుకొని గిలాస మీద గిలాస మీద గిలాస ఏ గిలాసాలు అయినా కొడక నీ కడుపు పాడువాడ కదని 7 కిలోల కళ్ళు ఎట్లా పాడు చేసినది ఈ ఆ కళ్ళు అయినాక చూసుకో కంకరోడు మీద ఎట్ల బండి పోయినట్టు గడగడా గొడగొడ గడగడా గొడగొడ అంటే ఇవిడతలేదు నివడతలేదు ఇక ఇంటానికి 20 గుంట్లో మడి కలిపిన కొడక పాడువాడ కదనే మన రోజుల వానతండ కొట్టకపోతుంది కాదు కొట్టుకోకుండా నీ అసంటోని పిలిచి మంచిగా రోడ్డు పెట్టరు ఎందుకు ఆయన అసలు ఆయన పిలవ రాదు ఆయన కూడా ఆడుతున్నది ఏదో మీ తాతని రాకపోరే తాత ఆయన పందిరది ఇక మంచిగా రోడ్ వేటర్ కొట్టించి వెండ్ల చెట్లు బీర చెట్లు అందగడ్డ వెడితే గడ్డ ఒక్క గడ్డ కిల ఉన్నది అయ్యా ఏ నా కూరగాయలంటే సోడేపల్ల బట్టి అంత తింటాను కూరగాయలు ఇంకా వేరే రంజన్ కూడా కొడతాలయ్యా లంజన్ నామగడ ఏమండి ఏంటో వచ్చినవా వచ్చినే ఏడున్నావయ్యా బయట ఏ ఊకో ఈ ఊళ్ళో మా వాళ్ళు బయట ఉండాలి ఇంటి ముందు నిలబడ్డ ఇంటి ముందట్టున్నా అక్కడనే వచ్చేస్తున్నా ఓ బావా ఓ మరదలా ఓ బావా ఏ మరదలా చల్లబడ్డాడు ఎప్పుడు ఏ మరదలా ఉండయి అక్కనే ఉంటా అంతేనా పనికి వచ్చి అక్కడనే వచ్చేస్తున్నా ఓ బావా మబ్బులన్నీ వస్తాయి బావ గుమ్మలన్నీ గుడు ఏరినాయి బావ చుక్కలన్నీ కూడా వచ్చినాయి బావ మల్లెలన్నీ వచ్చినాయి బావ నువ్వు ఎక్కడున్నావో నీ వాళ్ళ గుండు ఎదురుతున్నా ఎప్పుడు వస్తావో ఎక్కడున్నావో ఎప్పుడు వస్తావో మబ్బులన్నీ వస్తాయి బావ గుమ్మలన్నీ గుడు ఏరినాయి బావ చుక్కలన్నీ కూడా వచ్చినాయి బావ మల్లెలన్నీ వచ్చినాయి బావ నువ్వు ఎక్కడున్నావో నీ వాళ్ళ గుండు ఎదురుతున్నా ఎప్పుడు వస్తావో మీ తాత గది కూడా నీ కొరకే చూస్తాను ఆయన ఆయన చేతులు కట్టుకొని చూస్తాను మీ కొరకే అదే మరి తట్టుకోపోతే నువ్వు సెటర్ దించు ఆయన పులుసు మసలేటి మీ తాత కోరే తాత పులుసు ఎత్తుకమైన వారే సెటర్ ఎత్తాడు మీ తాత నీకు పులుసు తిన్న తిండి పైన వరదలేదు బావ కంటికి వరదరాడు బావ మానవుని పొందుతుంది బావ ఎగబాటు అయ్యో కలుగుతుంది నీ కోసం కలుగుతుంది మీ తాత కోరికే తరుగుతుంది ఈ మొగనికే తరుగుతుంది మీ బీరేకే తరుగుతుంది మీ కొడుకు పవన్ గారికే తరుగుతుంది కలుగుతుంది గంట కోసం వచ్చుకుని అయ్యగలపై చెప్పదా అవును దండాలు బాబా నీ గుండెలో తోడిస్తే బంగారమోలే
ఇప్పుడే తావు రాయిలిగా ఇట్లా లేకపోతే నా ఎత్తువల గిరివరయ్య